శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం అండి. జీవితంలో ఎప్పుడైనా సరే మనం అన్నీ కోల్పోయి ఇక నా వల్ల కాదు, నా తలరాత ఇంతే అని పూర్తిగా చేతులెత్తేసి ఒక క్షణం అనేది వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మన కంటికి కనిపించని ఆ దైవశక్తి తన అసలు మాయను, తన లీలలను మొదలు పెడుతూ ఉంటుంది. ఈ ఆగస్టు 17 నుంచి కూడా సింహరాశి వారి తలరాత పూర్తిగా మారిపోబోతుంది. ఇది ఎక్కడో రాసిపెట్టిన ఊహాగానం కాదండి. సాక్షాత్తు నవగ్రహాల గతి మారుతున్న ఖచ్చితమైన సంకేతం. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు పడిన అవమానాలు, కన్నీళ్లు, ఒంటరి పోరాటాలు అన్నీ ఇకపై పూర్తిగా ఆవిరైపోయే అద్భుతమైన సమయం అండి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు అయితే కాదు. ఇది సింహరాశి వారి జీవితంలో అత్యంత కీలకమైన కాలం గురించండి. ఈ ఆగస్టు 17, 18, 19, 20, 21, 22 తేదీలు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా పనిచేసే రోజులు. మీరు ఇప్పటి వరకు ఎంతో భరించారు. ఎవరికి చెప్పుకోలేని ఒంటరితనం, నమ్మిన వారిచే నిర్లక్ష్యం, ఎంతో ప్రయత్నించిన ఫలితం రాని పరిస్థితులు. బయటకు గట్టిగా కనిపించిన లోపల మాత్రం నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనే ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వలేదు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట ఊహ కాదు, మిమ్మల్ని భయపెట్టే జ్యోతిష్యం అంతకంటే కాదండి. ఈ వీడియోని పూర్తిగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ సింహరాశి వారి జీవితంలో ఏది ముగియబోతుంది, ఏది కొత్తగా ప్రారంభమవుతుంది, ఎవరు మీతో నిలుస్తారు, ఎవరు దూరం అవుతారు, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చుతుంది అన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయండి. కాబట్టి ఒక ముఖ్యమైన మాట, ఈ వీడియోను అర్ధాంతరంగా ఆపవద్దు. గుంపులో కాకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వింటేనే సింహరాశి వారికి మహాదేవుడిచ్చే నిజమైన సందేశం అర్థమవుతుంది. ఈ రోజు ఉదయించే ఆ సూర్యుడు మీ సొంత రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది, సూర్య భగవానుడు మీకు ఏం ఇవ్వబోతున్నాడు, ఏది మీ నుంచి శాశ్వతంగా లాగేసుకోబోతున్నాడు అనే ఈ రహస్యాన్ని లోతుగా అర్థం చేసుకోండి. సింహరాశికి అధిపతి స్వయంగా ఆ సూర్యుడే. రాజు లాంటి ఆ గ్రహం తన సొంత సింహాసనం మీదకు రాగానే ఇంతకాలం మీలో చచ్చిపోయినట్లుగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, మీ ముఖంలో కోల్పోయిన తేజస్సును రెట్టింపు చేసి మీకు ఇస్తున్నాడండి. సమాజంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారి ముందే మీ ప్రతిభను నలుగురు మెచ్చుకునేలాగా అపారమైన కీర్తి ప్రతిష్టలను, రాజసాలను మీ చేతిలో పెడతాడు. కేవలం పేరు ప్రఖ్యాతలే కాదండి, మీ వెనుక నిలబడి మిమ్మల్ని నడిపించే నాయకత్వ లక్షణాలను, ఏ పనినైనా ఒంటరిగా సాధించగల ఇనుప సంకల్పాన్ని, శరీరానికి సరికొత్త ఉత్సాహాన్ని ఆ సూర్య భగవానుడు మీకు ప్రసాదిస్తున్నాడు. అదే సమయంలో మీ జీవితాన్ని పీక్కుతుంటున్న ఆ చెత్తను ఆ సూర్యుడి ఉగ్రతేజం పూర్తిగా కాల్చి బూడిద చేస్తుంది. నేను వెనక పడిపోతున్నానేమో, నా వల్ల అవుతుందా అనే ఆత్మన్యూనతా భావాన్ని, అనవసరమైన భయాలను మీ దరి చేరనివ్వకుండా శాశ్వతంగా లాగేసుకుంటున్నాడు. పనులను వాయిదా వేసే సోమరితనాన్ని, మిమ్మల్ని నిరుత్సాహపరిచే ఆ నెగటివ్ ఆలోచనలను మీ నుంచి దూరం చేస్తున్నాడు. ఇక తెర వెనుక మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నిన శత్రువుల ఆటలు కూడా సాగనివ్వకుండా వారి ప్రభావాన్ని పూర్తిగా అణిచివేసే మిమ్మల్ని విజేతగా నిలబెడబోతున్నాడు. గుర్తుంచుకోండి, ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదండి. సింహరాశి మళ్లీ అడవికి రాజై గర్జించే సమయం ఆసన్నమైంది. ఈ ఆగస్టు 17 నుంచి మీ ప్రతాపం, మీ పరాక్రమం విశ్వవ్యాప్తం కాబోతున్నాయి. మీ జీవితపు కొత్త అధ్యాయాన్ని మీ చేతులతో మీరే అద్భుతంగా లెక్కించుకోండి. ఈ ఆగస్టు నెలలో గ్రహాల గమనాన్ని ఒక్కసారి గమనిస్తే, మీ లగ్నాధిపతి అయిన సూర్యుడు నెల మొదట్లో 12వ ఇంట్లో ఉండి మీ శక్తిని కొద్దిగా నీరుగార్చిన ఆగస్టు 17 నుంచి నేరుగా మీ సొంత రాశిలోనికి, మొదటి ఇంట్లోనికి, మూల త్రికోణంలోనికి ప్రవేశించబోతున్నాడండి. అలాగే బుధుడు, కుజుడు వంటి బలమైన గ్రహాల సంచారం వల్ల మీ నెట్వర్కింగ్ పెరుగుతుంది. పెద్దల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తుంది. అయితే శని, రాహువు, కేతువుల ప్రభావం వల్ల కొన్ని చోట్ల ఆత్మ సందేహాలు, అడుగులో అడుగు వేయాల్సిన పరిస్థితులు రావచ్చు. ఈ నిజం మొదటిలో కొంచెం బాధ కలిగించినప్పటికీ భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే ఒక బలమైన కవచం లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక తప్పుడు బంధం లేదంటే మోసపూరిత భ్రమను కోల్పోవడం కన్నా జీవితంలో అంతకంటే గొప్ప లాభం మరొకటి ఉండదండి. ఇక కుటుంబంలో మీ మాటకు విలువ పూర్తిగా మారుతున్న అద్భుతమైన సమయం అండి ఇది. ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పేది ఎవరూ పట్టించుకోకపోవడం, మీ ఆలోచనలను చిన్నవిగా చూడటం, మీ బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవడం వంటివి జరిగే ఉండవచ్చు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడే మీ అనుభవానికి, మీ సహనానికి ఉన్న అసలైన విలువ వారికి పూర్తిగా అర్థమవుతుంది. ఈ మార్పు ఒక్క రోజులో రాదు, కానీ ఒకసారి మొదలైతే మాత్రం ఇక వెనక్కి తిరగదండి.
కుటుంబంలో మీ సరైన స్థానం మళ్ళీ అత్యంత బలపడే కాలం ఇదండి. అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం అత్యంత అప్రమత్తత అవసరం అండి. పెట్టుబడులు లేదంటే ఆర్థిక సూచనల విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా లాభం వస్తుంది అని ఆకర్షణీయమైన ఆఫర్లు మీ ముందుకు రావచ్చు, కానీ వాటి వెనుక దాగి ఉన్న నిజాన్ని స్పష్టంగా చూడగలిగితేనే నష్టం నుంచి తప్పించుకోగలుగుతారు. సింహరాశి వారు ఎప్పుడూ ఒక గంభీరమైన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, కానీ ఈ రోజుల్లో అతి విశ్వాసమే ప్రమాదకరంగా మారుతుందండి. ఖర్చులు పెరుగుతున్నట్లు అనిపించినా అవసరం లేని అనవసరమైన ఖర్చులను కట్టడి చేయగలిగితే రాబోయే రోజుల్లో అద్భుతమైన ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోనికి వస్తుంది. నెమ్మదిగా వెళ్ళినా సరే చాలా భద్రంగా ముందుకు వెళ్ళడమే మీకు ఇప్పుడు సరైన మార్గం. ఇక ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఒక సరికొత్త మలుపు కూడా రాబోతుందండి. ఇది ఒక బంధానికి ముగింపు కావచ్చు, లేదా సరికొత్త ఆరంభము కావచ్చు. ప్రేమ విషయాల్లో ఈ దశ అత్యంత కీలకమైనది. కొందరి జీవితాల్లో ఒక పాత సంబంధం పూర్తిగా ముగింపు దశకు చేరుకుంటుంది. అది తాత్కాలికంగా బాధాకరంగా అనిపించినప్పటికీ కూడాను భవిష్యత్తుకు అది అత్యంత అవసరమైన విడిపోవడమే అవుతూ ఉంటుంది. అయితే మరికొందరి జీవితాల్లో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మళ్ళీ కదులుతుంది. ఒక చిన్న సందేశం, ఒక ఫోన్ కాల్ లేదా అనుకోని కలయిక మీ మనసును మళ్ళీ కదిలిస్తుంది. కానీ భావోద్వేగంతో కాకుండా సంపూర్ణ స్పష్టతతో ముందుకు వెళ్ళాలండి. మీ ప్రేమ బంధంలో మళ్ళీ పాత తప్పులు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈసారి మీ ఆత్మగౌరవాన్ని, మీ విలువను మీరే గట్టిగా కాపాడుకోవాలి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాల ముందు నిలిచిన సింహరాశి వారికి ఈ సమయంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, ఒక బంధము కావచ్చు, లేదా మీ మొత్తం జీవిత దిశను మార్చే నిర్ణయము కావచ్చు. మీ ముందు రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటి చూడడానికి చాలా సులభంగా అనిపించే దారి, మరొకటి కొంచెం భయంగా అనిపించిన నిజమైన మార్పుకు, గమ్యానికి దారితీసే సరైన మార్గం. సింహరాశి వారి విధి ఎప్పుడు కూడా రాజసానిదే, కానీ ఏ మార్గమైతే కొంచెం కష్టంగా అనిపిస్తుందో ఆ మార్గమే చివరికి మీకు అత్యున్నత గౌరవాన్ని, శాశ్వత స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు తీసుకోబోయే నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా కానీ అత్యంత శాశ్వతంగా మార్చబోతుందండి. ఇన్నాళ్ళు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వెనుక నుండి దాగి ఉన్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే అద్భుతమైన సమయం అండి ఇది. సింహరాశి వారి జీవితంలో ఇప్పటి వరకు మీ ప్రగతిని ఇష్టపడిన వారు కూడా చాలా మందే ఉండే ఉంటారు. వారు నేరుగా మీతో ఎదురు పడలేక నిలబడలేకపోయినా కూడాను మాటలతో మరియు చేతలతో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు మారుతున్నాయి అంటే మీ అంతర్గత శక్తి విపరీతంగా పెరుగుతుందనటానికి అది స్పష్టమైన సంకేతం అండి. శత్రువులతో మీరు నేరుగా పోరాడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే కాలమే స్వయంగా మీ పక్షాన నిలబడి వారిని మీ దారి నుంచి తొలగిస్తుంది. కాబట్టి మీ గమ్యస్థానం ఇప్పుడు మరింత స్వచ్ఛంగా, ప్రశాంతంగా మారుతుందండి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే శరీర ఆరోగ్యానికి మించి మీ మనసు ఆరోగ్యమే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశంగా మారుతుంది. చిన్నపాటి అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటివి కనిపించవచ్చు. ఇవన్నీ బాహ్య కారణాల వల్ల వచ్చినవి కావండి. లోపల మీరు దాచుకున్న భావోద్వేగాల ప్రభావం వల్ల వచ్చినవి. సింహరాశి వారు తమ బాధను బయటకి ఎవరికి చెప్పుకోకుండా ఎప్పుడు లోపలే దాచుకుంటూ ఉంటారు. అదే చివరికి శరీరానికి ఇలా సంకేతాలుగా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు మందుల కన్నా మౌనం, ప్రశాంతత మరియు కొంత స్వీయ సమయం అత్యంత అవసరం. మీ మనసు ఎప్పుడైతే నెమ్మదిస్తుందో మీ శరీరం కూడా అంతకంటే బలపడి మళ్ళీ ఉత్సాహంగా మారుతుంది. నిజానికి సింహరాశి వారి జీవితం అంతా కూడా ఇతరుల కోసం, కుటుంబం కోసం పరితపించడంలోనే గడిచిపోయింది కదండి. మీరు అందరికీ ఎప్పుడు కూడా మంచే చేశారు, అందరినీ గుడ్డిగా నమ్మారు. కానీ చాలా మంది మీ ఆ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకున్నారు. ఇది మీ బలహీనత అయితే కాదు, గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించాల్సిన కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం మొత్తానికి ఇప్పుడు సంపూర్ణంగా ముగింపు పడిందండి. కుటుంబంలో ఎదురైన అవమానాలు, ఉద్యోగంలో నిత్య అసంతృప్తి, చేతిలో చిల్లిగవ్వలేని దయనీయమైన పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారి వెన్నుపోటు పొడిచి చేసిన మోసం, ఇవన్నీ ఒకే మనిషి జీవితంలో ఎందుకు జరుగుతాయి? ఈ ప్రశ్న ఎన్నో రాత్రులు మీ కంటి మీద కొనుకు లేకుండా చేసి మీ మనసును తీవ్రంగా వేధించే ఉంటుంది. జ్యోతిషపరంగా పరిశీలిస్తే సింహరాశి వారు గత జన్మలో చేసుకున్న కొన్ని గొప్ప పుణ్యాలు మరియు ఆధిపత్య స్వభావం వల్ల ఈ జన్మలో కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చిత్రం ఏంటంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వాళ్లే కాలక్రమేణా మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఎంతో వేధించారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది మీ దురదృష్టం కాదండి, మీ కష్టాలన్నీ ముగింపు దశకు చేరుకోవడానికి వచ్చిన సంకేతాలు. మీ బాధలు మిమ్మల్ని ఎప్పటికీ విరిచేయడానికి రాలేదండి, మిమ్మల్ని మరింత గట్టి వజ్రంగా తీర్చిదిద్దడానికే వచ్చాయి. మీరు ఎంతగా కురింగిపోయారో అంతకంటే రెట్టింపు బలంగా మీరు తిరిగి రాబోతున్నారు. మీరు గతంలో ఎంత కోల్పోయారో దానికి పదింతలు తిరిగి పొందే సువర్ణ సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైంది. ఈ ఆగస్టు 17 నుంచి కూడా మీ సప్తం అంటే సమస్త కష్టాలకు
శాశ్వత ముగింపు కార్డు పడబోతుంది. ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క వెనుక ఒక అపారమైన దైవిక శక్తి దాగి ఉంది. ఈ తేదీల తర్వాత సింహరాశి వారికి కేవలం ఒక కొత్త జీవితం ప్రారంభం కావడం లేదండి, అసలైన మరియు పరిపూర్ణమైన రాజసం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం కాలం వెళ్లదీశారు, కానీ ఇకపై మీరు ప్రతి క్షణాన్ని జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. మీరు చేసే ప్రతి పనిలో అద్భుతమైన ఉత్సాహము పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో పూర్వపు గౌరవం కంటే ఎక్కువ విలువ దక్కుతుంది. నేను సామాన్యుడి కాదు, నా రాజసం ఎప్పటికీ తగ్గదు అనే ఒక వింతైన అజేయమైన ఆత్మవిశ్వాసం మీలో అంకురిస్తుంటుంది. ఇదే మీ భవిష్యత్తు విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక అద్భుతమైన స్థిరత్వము వస్తుంది. ఇంతకాలం తీవ్ర అయోమయంలో ఉన్న మీరు ఇకపై ఒక స్పష్టమైన లక్ష్యంతో నేరుగా ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగే తాత్కాలిక మార్పు కాదండి, సాక్షాత్తు గ్రహాలు మీకు ఇస్తున్న అపారమైన బలం. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ తలరాతను పూర్తిగా మార్చేయగలదు. ఎలాంటి ఆవేశానికి పోకుండా కేవలం ప్రశాంతమైన ఆలోచనలతో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని జీవితంలో ఎన్నో ఉన్నత స్థాయిలకు తీసుకువెళ్తుంది. ఈ ఆగస్టు 17 నుంచి ఈ నెల చివరి వరకు సింహరాశి వారి జీవితంలో జరగబోయే పరిణామాలు కేవలం ఒక సాధారణ క్యాలెండర్ మార్పు కాదండి, మీ తలరాతను మలుపు తిప్పే ఒక సువర్ణ అధ్యాయం. ఇప్పటి వరకు మీ వృత్తి మరియు ఉద్యోగ రంగంలో పై అధికారుల చేతిలో ఎన్నో నిర్లక్ష్యాలను ఎదుర్కొని మీ అధికారాన్ని ఎవరూ లెక్క చేయక నానా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆగస్టు 17న మీ లగ్నాధిపతి అయిన సూర్యుడు నేరుగా మీ సొంత రాశిలోనికి మొదటి ఇంట్లోనికి అడుగు పెట్టబోతున్నాడు. ఇంకేముంది, ఇంతకాలం నీరుగారిపోయిన మీ ఆత్మవిశ్వాసం, మీ పబ్లిక్ ప్రెజెన్స్ ఒక్కసారిగా అగ్నిలాగా పుంజుకుంటాయి. అదే సమయంలో 11వ ఇంట్లో ఉన్న కుజుని అపారమైన బలంతో మీకు సహాయపడని పనికి మాలిన బాసులు పక్కన పెట్టిన అత్యంత ప్రభావవంతమైన సహచరుల నుంచి కూడా నేరుగా బలమైన మద్దతును సంపాదించుకుంటారండి. మీ సహజమైన నాయకత్వ లక్షణాలు మళ్లీ వెలుగులోనికి వస్తాయి. కాబట్టి ఎవరి ముందు తల వంచకుండా మీ పరాక్రమాన్ని చాటుకునే సమయం కూడా వచ్చేసింది. కాకపోతే ఏదైనా వ్రాతపూర్వక ఒప్పందాలు చేసుకునేటప్పుడు మాత్రం 1-2 సార్లు అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇక ఉద్యోగం చేస్తున్న తులారాశి వారి విషయానికి వస్తే గనక గత కొన్ని నెలలుగా మీరు ఒకే రకమైన మానసిక నిరాశతో ఉన్నారు. నేను ఎంత కష్టపడినా పై అధికారులను గుర్తించడం లేదు, నాకంటే తక్కువ పనిచేసిన వాళ్లకు అనవసరమైన గుర్తింపు వస్తుంది అని మీరు ఎన్నోసార్లు మనసులో కుమిలిపోయే ఉంటారు. కానీ ఈ ఆగస్టు 12 తర్వాత ఆ పరిస్థితులన్నీ పూర్తిగా తలకిందులు కాబోతున్నాయండి. మీ కష్టాన్ని, మీ ప్రతిభను ఇప్పుడు మీ పై అధికారులు స్వయంగా గుర్తిస్తారు. ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారు కూడా ఇప్పుడు ప్రతి విషయంలో మీ సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫీస్లో మీ అభిప్రాయానికి, మీ నిర్ణయాలకు ఊహించని విలువ పెరుగుతుంది. అంతేకాదండి, ఈ తేదీల తర్వాత మీకు ఉద్యోగ మార్పుకు సంబంధించిన ఒక బలమైన ఆలోచన రావడం లేదా అత్యంత మంచి అవకాశాలు తలుపు తట్టడం జరుగుతాయండి. అది మీ కెరియర్ను మరొక అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి ఎందుకు భయపడకండి. ఈ మార్పు అంతా మీ మేలు కోసమే జరుగుతుందని గట్టిగా గుర్తుంచుకోండి. కొందరికి సరికొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తే మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే అత్యున్నత పదవులు వరిస్తాయి. ఈ ఆగస్టు 12 తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు ఒక గట్టి మరియు శాశ్వత పునాదిలాగా మారబోతుందండి. అయితే ఇక్కడ నుంచి మీకు ఒక చిన్న హెచ్చరిక అండి, ఎలాంటి మంచి అవకాశము రాగానే ఆవేశంతో లేదంటే తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న నిశ్శబ్ద పరీక్ష అనేది ఉండవచ్చు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను శ్రద్ధగా వినండి. ఈ సంవత్సరంలో సింహరాశి వారికి డబ్బు కంటే కూడా ముందుగా గొప్ప గౌరవం వెతుక్కుంటూ వస్తుంది. ఆ గౌరవమే మీకు ఆటోమేటిక్గా అపారమైన ఆదాయాన్ని కూడా పెంచుతుంది. ఇక వ్యాపారం మరియు స్వయం ఉపాధి చేసేవారి విషయానికి వస్తే గనక కొంతకాలంగా మీరు మార్కెట్లో ఎదుర్కొంటున్న అస్థిరమైన పరిస్థితులు మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి మాటల్లో చెప్పలేనిది. 7వ ఇంట్లో రాహు సంచారం వల్ల కీలకమైన వ్యాపార భాగస్వాములలో ఊహించని ఆందోళనలు, కాంట్రాక్టుల్లో మార్పులు రావడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉంటాయి. కానీ ఆగస్టు 17న సూర్యుడు లగ్నంలోనికి ప్రవేశించడంతో పాటు 11వ ఇంట్లో సంచరిస్తున్న కుజుని అపారమైన బలంతో ఆ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న సరైన ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయిన కొన్ని అద్భుతమైన ఐడియాలను ఇప్పుడు మీరు పూర్తి కార్యరూపంలోనికి తీసుకువస్తారు. ఈ కాలంలో మీకు నూతన మరియు ప్రభావవంతమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలే మీ వ్యాపారాన్ని సరికొత్త మలుపు తీసుకురాబోతున్నాయి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదో, ఏ సరైన వ్యక్తిని మాత్రం వదులుకోకూడదు అనే గొప్ప వివేకం మీకు ఈ ఆగస్టు నెలలోనే బోధపడుతుందండి. విదేశీ సాహసాల జోలికి వెళ్లకుండా మీ ఓవర్ హెడ్ ఖర్చులను గట్టిగా ట్రాక్ చేస్తూ ముందుకు వెళ్తే చాలు. లాభాలు ఒక్కసారిగా భారీగా రాకపోయినా మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో చాలా బలంగా నిలుస్తుందండి. ఈ ఏడాది చివరిలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటూ మీకు అద్భుతమైన ఎదుగుదల చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుందండి. ఇక వ్యాపారం మరియు
స్వయం ఉపాధిలో ఉన్నవారికి ఈ రెండవ సగం ఎంతో కీలకమైందండి. రెండవ ఇంట్లో రాహు ప్రభావం వల్ల కొన్ని వ్యాపార భాగస్వామ్యాలలో చిన్నపాటి ఆందోళనలు, కాంట్రాక్టుల మార్పులు రావచ్చు. కానీ మీ సర్దుబాటు ధోరణితో వాటిని సులభంగా దాటివేయచ్చండి. అంటే ముఖ్యంగా 11వ ఇంట్లో ఉన్న కుజుడు మీ పోటీతత్వాన్ని, ఆదాయ సంపాదన సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచుతున్నాడు. కాబట్టి పెద్దల నెట్వర్క్లను ఉపయోగించుకుని మార్కెట్లో మీ సత్తా ఏంటో నిరూపించుకుంటారు. అయితే ఏమాత్రం ఆలోచించకుండా విదేశీ సాహసాలు లేదంటే రిస్క్తో కూడిన కొత్త వెంచర్లోనికి మాత్రం అడుగు పెట్టకండి. మీ ఓవర్ హెడ్ ఖర్చులను గట్టిగా ట్రాక్ చేస్తూ చాలా భద్రంగా ముందుకు వెళ్ళడమే మీకు ఇప్పుడు అసలైన రక్షణ. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అండి ఇది. ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మరియు బుధుల ప్రభావం వల్ల కొన్నిసార్లు ఖర్చులు పెరిగినట్లుగా అనిపించినా మీ రెండవ ఇంట్లో ఉన్న శుక్రుడు కుటుంబ అవసరాలకు, ప్రాథమిక సౌకర్యాలకు ఎలాంటి లోటు రాకుండా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి సింహరాశి వారి సహజమైన ఉదారతను కొద్దిగా అణిచిపెట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లపై డబ్బు ఖర్చు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊహాజనిత పెట్టుబడులు లేదంటే త్వరిత లాభాలు, ఆకర్షణీయమైన ఆఫర్ల జోలికి వెళ్ళకండి. అత్యవసర బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త అప్పులకు దూరంగా ఉంటే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితి అత్యంత పటిష్టంగా మారుతుంది. ఇక ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే ఇంతకాలం మిమ్మల్ని వేధించిన తీవ్రమైన అలసట, నీరసం ఇక పూర్తిగా మాయం కాబోతున్నాయండి. ఆగస్టు 17న సూర్యుడు లగ్నంలోనికి రాగానే మీ శరీరానికి కావలసిన ఉత్సాహము, రోగ నిరోధక శక్తి అద్భుతంగా తిరిగి వస్తాయి. లగ్నంలో కేతువు సంచరిస్తున్నందున అప్పుడప్పుడు చిన్నపాటి అభద్రతా భావం లేదంటే ఆలోచనలు రావచ్చు. కానీ క్రమశిక్షణతో కూడిన దినచర్య మరియు ప్రశాంతవంతమైన విశ్రాంతి అంటే మిమ్మల్ని మానసికంగాను బలోపేతం చేస్తాయండి. ఇక కుటుంబ జీవితంలోనికి వస్తే నెల మొదటి సగంలో ఉన్న ఆ మానసిక దూరం, గృహ బాధ్యతల నుండి తప్పుకోవాలనే కోరిక పూర్తిగా తొలగిపోతాయి. ఆగస్టు 17న సూర్యుడు మీ మొదటి ఇంట్లోనికి రాగానే గర్వంగా అంటే ఆయన ఇంట్లోనికి గర్వంగా ప్రవేశించడంతో కుటుంబాన్ని నడిపించాలనే మీ సహజ లక్షణం మళ్ళీ ముందుకొస్తుంది. అలాగే కుజుని బలం వల్ల మీ తోబుట్టువుల నుండి అద్భుతమైన ధైర్యవంతమైన సహాయ సహకారాలు లభించి కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. చివరగా విద్యార్థులకు ఇప్పటి వరకు ఉన్న మానసిక అడ్డంకులు, ఏకాగ్రత లోపం పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి పరధ్యానాలకు తావు ఇవ్వకుండా మీ చదువును క్రమపద్ధతిలో విభజించుకుని ముందుకు సాగితే అద్భుతమైన గ్రేడ్లను సొంతం చేసుకుంటారండి. ఈ ఆగస్టు 17 తర్వాత మొదలయ్యే ఈ కాలం కేవలం సాధారణ రోజులైతే కాదండి. సింహం మళ్ళీ అడవికి రాజే గర్జించే కాలం. మీ విధిని మీ చేతులతో అద్భుతంగా మార్చుకునే సువర్ణ సమయం అండి ఇది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు పడిన అవమానాలు, కన్నీళ్లు అన్ని పూర్తిగా ఆవిరైపోయి అద్భుతమైన సమయం వచ్చేసింది. అయితే ఈ మహామార్పు జరగడానికి ముందు ఒక సింహరాశి వ్యక్తి కోటీశ్వరుడుగా లేదంటే ఆర్థికంగా పరిపూర్ణంగా స్థిరపడే ముందు వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది వింతైన ఒంటరితనం. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ మీరు ఎక్కడో ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలాంటి బాధ కాదండి, మీ లోపల ఆధ్యాత్మిక శక్తి విపరీతంగా పెరుగుతుంది అనడానికి అది ఒక పవిత్రమైన సంకేతం. ఇక నిద్రలో వింతైన అనుభవాలు, భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు లేదంటే గుర్తు తెలియని రూపాలు కలలో తరచూ కనిపిస్తాయి. వాటిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అవి మీ మనసుతో ఆ దైవం మాట్లాడే భాష. ఈ సమయంలో మీరు ఎవరికి దేనికి భయపడకూడదనే తెగింపు పెరుగుతూ ఉంటుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించి తీరాలనే బలమైన కోరిక, గుండెల్లో అపారమైన ధైర్యం అంకురిస్తూ ఉంటాయి. ఇవి కేవలం మీ కోరికలు కాదండి, సాక్షాత్తు ఆ దైవమే మీ చేత చేయిస్తున్న అద్భుతమైన ప్రేరణ. ఇలాంటి మార్పులు మీలో స్పష్టంగా కనిపిస్తే మీ జీవితపు దశ తిరగబోతుంది అర్థం చేసుకోండి. ఇక నా కాలం మొదలైంది అని ప్రతి సింహరాశి వ్యక్తి గర్వంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. ఆగస్టు 17 తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఒక ఊహించని మహామలుపు కనిపించబోతుంది. సింహరాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడు ఒక వింతైన సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. సంపాదన ఉన్నా చేతిలో నిలవదు. ఎంత కష్టపడినా తగిన ఫలితం మాత్రం చాలా ఆలస్యంగా వస్తూ ఉంటుంది. ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడిన ఒక కర్మచక్రం మాత్రమే. కానీ ఈ కాలం మారిన తర్వాత మీ ధనయోగం పూర్తిగా మారిపోతుంది. ఇది ఎవరికో లాటరీ తగినట్లుగా అకస్మాత్తుగా వచ్చిపడే అదృష్టం అయితే కాదండి. ఇది చాలా నిలకడగా క్రమంగా పెరుగుతూ మీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోయే అపారమైన సంపద. మీరు గతంలో పడిన శ్రమకు అసలైన విలువ దక్కే సమయం కూడా ఇప్పుడే మొదలవుతుంది. ఈ కాలంలో మీకు కేవలం ఒకే జీతం లేదంటే ఒకే వ్యాపారంపై ఆధారపడే పరిస్థితి పూర్తిగా పోయి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు అసలు ఊహించని ఒక కొత్త మార్గం ద్వారా లాభాలు అనేది కలుగుతాయి. అది మొదట్లో చిన్నగా అనిపించిన భవిష్యత్తులో ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా మారుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన
ఆలోచన విధానంలో కూడా ఒక వింతైన అద్భుతమైన మార్పు వస్తుంది. ఇప్పటి వరకు డబ్బు రాగానే వెంటనే ఖర్చు చేసిన మీరు ఇకపై దాన్ని ఎలా దాచుకోవాలి, ఎలా రెట్టింపు చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరో వచ్చి సలహా ఇస్తే కాదండి, మీ అంతరాత్మ ఇచ్చే బలమైన సంకేతం మేరకు మీరు పొదుపు చేయడం మొదలు పెడతారు. అప్పుల బాధల నుండి మీకు శాశ్వతమైన విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం మాని మీ లోపల ఉన్న గందరగోళాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజులో కొన్ని నిమిషాలు ఎవరికి కనిపించకుండా ఒంటరిగా కూర్చుని మీ జీవితాన్ని ఒక్కసారి మనసులో తలుచుకోండి. మీరు ఏం కోల్పోయారు, మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఇక మీదట ఏ స్థాయికి వెళ్ళాలని దాన్ని మీ మనసుతో మాట్లాడుకోండి. ఇది కేవలం ప్రార్థన కాదు, మీ ఆత్మతో మీరు చేసుకునే దివ్యమైన సంభాషణ. ఈ సాధన మిమ్మల్ని లోపల నుంచి వజ్రంగా బలపరుస్తుందండి. ఈ సమయంలో భయం, ఆశ, విశ్వాసం అనే 3 శక్తుల సమతుల్యత మీరు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆశ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. విశ్వాసం మీ నడిచే దారిని స్పష్టంగా చూపుతుంది. ఈ 3 సరిగ్గా ఉన్నప్పుడే మీ జీవితం సరైన గమ్యానికి చేరుకుంటుంది. భయాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా దానికి మీ మనసులో అధికారం ఇవ్వకండి. ఆశను గుడ్డిగా కాకుండా అపారమైన విశ్వాసంతో కలిపి ఉంచండి. అప్పుడే మీరు కోరుకున్న ఆ మహామార్పు నెమ్మదిగా కానీ అత్యంత స్థిరంగా మీ సొంతం అవుతుంది. ఇది ఎప్పటికీ ముగింపు కాదు, మీ అసలైన అద్భుతమైన జీవితానికి ఇది శాశ్వత ఆరంభం. ఈ దశలో మీరు మహాదేవుని కృపను, వెంకటేశ్వర స్వామి వారి దైవిక ఆశీస్సులను మాటల్లో చెప్పలేని విధంగా అనుభవిస్తారు. మీరు అడిగిన కోరికల కన్నా మీ భవిష్యత్తుకు ఏది అవసరమో అదే మీ చేతికి వచ్చే అదృష్ట కాలమండి ఇది. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినట్లు అనిపించినా అవి మీ జీవితానికి సరైన సమయానికి జరిగాయని ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు అడ్డంకుల్లా కనిపించిన ప్రతి ఒక్క పరిస్థితి ఇకపై మెల్లగా తొలగిపోతుంది. ఇది కేవలం అదృష్టం కాదండి, మీరు ఎన్నాళ్లుగా మోసుకొచ్చిన సహనానికి, నమ్మకానికి సాక్షాత్తు ఆ దైవం ఇస్తున్న దివ్యమైన ప్రతిఫలం. మహాదేవుని కృప ఎప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. కాబట్టి మీ తలరాతను మీ చేతులతో అద్భుతంగా లెక్కించుకోండి. నిజానికి ఇది మీకోసం రాసిపెట్టిన ఒక కొత్త జీవితానికి తొలి పేజీ. ఇప్పటి వరకు ఎన్నో బాధలను భరించిన సింహరాశి వారు ఈ పరీక్షల కాలాన్ని ఇప్పుడు ధైర్యంగా దాటితే ఇక ఎప్పటికీ పాత కష్టాల పరిస్థితుల వైపు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. మీ జీవితం నిశ్శబ్దంగా ఆగిపోయినప్పటికీ పూర్తిగా మారిపోయే మహాద్భుతమైన సమయం అండి ఇది. ఇంతవరకు మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నారు అంటే మీ మనసుకు ఏదో ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఇది ఏదో సామాజిక రాశి ఫలం కాదు, సాక్షాత్ సింహరాశి వారి జీవితంలో జరుగుతున్న పరీక్షల సంచలన ముగింపు దశ. ఇప్పటి వరకు భరించిన ప్రతి నొప్పి, పడిన ప్రతి కన్నీటి చుక్క దైవం లెక్కలోనికి తీసుకునబడింది. మహాదేవుడు ఎప్పుడు కాస్త ఆలస్యం చేస్తాడేమో కానండి, ఏ క్షణంలోనూ కూడా ఎవరికి అన్యాయం చేయడు. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు శాశ్వతంగా వెళ్ళిపోవాలో, ఏ బంధం గట్టిగా నిలవాలో, ఏది ముగిసిపోవాలో అన్ని స్పష్టంగా తెలియడం మొదలవుతుంది. ఇక మీదట మీరు మీ విలువను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోరండి. మీ మనసును ఎంత మాత్రం అర్థం చేసుకుని వారిని పట్టుకుని వేలాడరు. మీ భవిష్యత్తును అభద్రతా భావంతో కాకుండా సంపూర్ణ నమ్మకంతో చూస్తారు. ఇప్పుడు సింహరాశి వారికి సాక్షాత్తు మహాదేవుడు మరియు వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో మనసుకు ప్రశాంతత, ఆలోచనకు స్పష్టత, జీవితానికి శాశ్వత స్థిరత్వం రావడానికి ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన శ్లోకం ఎంతైనా అవసరం అండి. అదే సింహరాశికి ఎంతో సరిపోయే సూర్య మరియు శివనామ శ్లోకం అండి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యూతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఈ పవిత్ర నామస్మరణతో మీ మనసులో అద్భుతమైన ప్రశాంతత తాండవిస్తుంది. ఆగస్టు 17 తర్వాత కొత్తగా అప్పులు చేసే దుస్థితి రాకపోగా ఇన్నాళ్ళుగా మిమ్మల్ని వేధించిన పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోతాయి. అంటే డబ్బు చేతికి రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలకడగా ఉండటం అనేది నిజమైన ధనయోగానికి సంకేతం. అది ఆగస్టు నెల నుంచి మీకు పూర్తిగా సాధ్యమవుతుంది. చాలా మంది సింహరాశి వారు బయటకు ఎంతో రాజసంగా ధైర్యంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ లోపల మాత్రం అప్పుల భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించి తెలియని ఆందోళనలు మిమ్మల్ని నిరంతరం పిండేస్తూ ఉంటాయండి. అయితే ఈ ఆగస్టు 17 తర్వాత మీ సమస్యలన్నీ వేసిన మంత్రం వేసినట్లుగా ఒకేసారి మాయం అయిపోవు. కానీ వాటిని ఎదుర్కొనే ఒక అద్భుతమైన మరియు అజేయమైన ధైర్యం మీలో అంతగా అంతు పుడుతూ ఉంటుంది. అప్పులు తీర్చే నూతన మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీరు ఎవరిని ప్రత్యేకంగా అడగకపోయినా కూడా ఎక్కడో ఒక చోట నుంచి మీకు అనుకోని సహాయం అయితే అందబోతుంది. ఒకవేళ ఏవైనా ఆస్తి తగాదాలు ఉంటే అవి కూడా ఎప్పుడు పరిష్కారం అవుతాయి. రావాల్సిన పాత బాకీలన్నీ సులువుగా వసూలవుతాయి. ఇది కేవలం మీ స్వంత అనుభవంతో వచ్చిన ధైర్యం కాదండి, సాక్షాత్తు ఆ మహాదేవుడు మరియు వెంకటేశ్వర స్వామి వారు ఇస్తున్న అపారమైన దైవబలం ఇదంతా. ఇదంతా ఎవరినో శిక్షించాలని లేదంటే ప్రతీకారం తీర్చుకోవాలని చూసే క్షణం కాదండి. వారు చేసుకున్న కర్మ ఫలితాన్ని వారు సరిగ్గా అనుభవించే సమయం కూడా ఇదే. ఒకప్పుడు ఎవరిని చూసి అయితే మీరు భయపడ్డారో ఇప్పుడు వాళ్ళే మీ ముందుకు చిన్నపోయి తలవంచుకొని కనిపిస్తారు. వారి మాటలు ఏకపై ఎప్పటికీ మీ మనసును గాయపరచలేవు. అదే మీకు దైవం ఇస్తున్న అసలైన మరియు గొప్ప విజయం. ఇప్పుడు మీ శత్రువులపై మీకు ఉన్న ఏకైక మరియు అత్యంత శక్తివంతమైన ఆయుధం కేవలం మీ మౌనం. అంటే మీరు పూర్తిగా మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని విమర్శించిన వారే తనంతట వారి వెనక్కి తగ్గిపోతారండి. ఈ ఆగస్టు 17
తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మరియు సంపూర్ణమైన ప్రశాంతత ఏర్పడబోతుంది. ఈ తేదీల తర్వాత సింహరాశి వారు తమను ఇబ్బంది పెట్టిన వారి గురించి ఆలోచించడమే పూర్తిగా మానేస్తారు. ఎందుకంటే మీ దృష్టి ఇప్పుడు ఎవరి మీద కాదు, కేవలం మీ సొంత ఎదుగుదలపైన, మీ సంపూర్ణ ఆరోగ్యం పైన మాత్రమే పూర్తిగా కేంద్రీకృతమై ఉంటుంది. నిజానికి సింహరాశి వారి గత ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కేవలం శరీరానికి సంబంధించినవి కావండి. అవన్నీ మీ లోపల మనసుకు సంబంధించినవి. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం, ఆ బాధనంతా గుండెల్లో దాచుకోవడం వల్లే మీ ఆరోగ్యం దెబ్బతినిందనేది నగ్న సత్యం. కానీ ఆగస్టు 17 తర్వాత మీలో సరికొత్త అవగాహన వస్తుంది. ఎవరో వచ్చి చెబితే కాదండి, సాక్షాత్తు మీ శరీరక తత్వమే మీతో నేరుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. చిన్నపాటి అలసట, నిద్రలేమి లేదా తలనొప్పి వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ చిన్న అప్రమత్తతే భవిష్యత్తులో మీ మీదకు వచ్చే పెద్ద పెద్ద అనారోగ్యాల నుంచి మిమ్మల్ని పూర్తిగా కాపాడబోతుంది. మీ శరీరాన్ని ఎప్పుడు కూడా ఫిట్గా ఉంచుకోవాలి అంటే ముందుగా మీ మనసుతో ప్రశాంతంగా ఉంచుకోవాలని మీరు స్పష్టంగా గ్రహిస్తారు. ఇది ఎలాంటి ఒంటరితనం కాదండి, మీ ఆత్మకు దొరికిన గొప్ప విశ్రాంతి. మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కాలంలో మీరు కొన్ని వింతైన మరియు అద్భుతమైన దివ్య అనుభూతులను పొందుతారు. మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు, ఇదంతా దైవం నడిపిస్తున్న లీల అనే బలమైన నమ్మకం మీ మనసులో పుడుతుంది. మీరు ఏదైనా ఒక విషయం గురించి మనసులో ఆలోచిస్తూ ఉంటే సరిగ్గా అదే మాట మీ ఎక్కడో ఒక చోట బయట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని మనసులో గుర్తు చేసుకోగానే సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి మీకు ఎదురుపడడం లేదంటే ఫోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సాక్షాత్తు దైవక సంకేతాలను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ తేదీల తర్వాత మీ కళల ద్వారా కొన్ని అత్యంత రహస్యమైన సంకేతాలు కూడా అందుతాయి. కళలో పెద్ద పెద్ద దేవాలయాలు కనిపించడం, ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్న దీపం లేదని సూర్యుడు కనిపించడం వంటివి జరిగితే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ ద్వారా సాక్షాత్తు దైవం మీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. మీకు అనుకోకుండా చూసే ఒక వీడియో కానీ, చదివే ఒక మంచి పుస్తకం లేదంటే కలిసి ఒక కొత్త వ్యక్తి మీ మొత్తం కూడా జీవిత దిశను పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశమే ఉంటుందండి. సింహరాశి వారికి దైవం అనుగ్రహించే అత్యంత గొప్ప వరం వాక్శుద్ధి అండి. ఇకపై మీ మాటకు ఒక ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ప్రభావం అనేది ఉంటుంది. మీరు నోటితో ఏది గట్టిగా కోరుకుంటారో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దానినే వాక్శుద్ధి అంటారు. కానీ ఇప్పటి వరకు మీరు ఆ అపారమైన శక్తిని పూర్తిగా గుర్తించలేదు లేదా సరిగ్గా ఉపయోగించలేకపోయారు. అయితే ఆగస్టు 17 తర్వాత మీ మాటలో ఒక గంభీరమైన స్పష్టత వస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీరు దేని గురించి అయితే బలంగా ఆలోచిస్తున్నారో అన్ని మీ జీవితంలోనికి అవే వాటంతట అవే రావటం మొదలవుతాయి. అందుకే ఈ కాలంలో ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా మాత్రమే మాట్లాడండి. ఎప్పుడు మంచిని గట్టిగా ఆలోచించండి. ఈ తేదీల తర్వాత మీలో నిగూఢంగా దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి పూర్తిగా మేల్కొనబడుతుంది. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడ్డారో ఆ భయమే నిజమయ్యేది. కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అదే నిజమే తీరుతుంది. మీ మనసులో గందరగోళం పూర్తిగా తగ్గిపోయి ఒక స్పష్టమైన దిశ ఇప్పుడు ఏర్పడుతుందండి. మీకు అసలు ఏం కావాలి, మీ జీవిత లక్ష్యం ఏంటి అనే విషయంలో మీకు పరిపూర్ణమైన క్లారిటీ కూడా వస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో అత్యంత వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది అనడానికి ఇది ఒక అతిపెద్ద సంకేతం అండి. మీ మాటల్లో ఒక సరికొత్త నమ్మకం కనిపిస్తుంది. అది ఎదుటి వారిని ఎట్టి ఆకట్టుకునే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. నేను నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారం మార్చుకోగలను అనే బలమైన ఆత్మవిశ్వాసం పూర్తిగా మీ సొంతమవుతుందండి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది తొందరపాటు నిర్ణయాలండి. ఏదైనా మంచి అవకాశం రాగానే ఆవేశంతో వెంటనే ఓకే చెప్పేయకండి. ఒక రోజు ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రెండవది గుడ్డి నమ్మకం అండి. గతంలో మిమ్మల్ని ఎన్నోసార్లు ముంచిన ఆ గుడ్డి నమ్మకమే ఈ ఆగస్టు నెలలో కూడా కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మితే మళ్ళీ అదే తప్పు పునరావృతం అవుతుంది. ఇక మూడవది వచ్చేసి నిరుత్సాహం అండి. ఇక నా వల్ల ఏమవుతుందిలే అనే నిరాశపూరిత ఆలోచనలు మీకు అత్యంత ప్రమాదకరమైనవి. మీలో ఉన్న అపారమైన శక్తిని మీరే నమ్మకపోతే సాక్షాత్తు దైవం మీకు ఇచ్చే సువర్ణ అవకాశాలను కూడా మీ చేతులారా మీరే చేర్చుకునే వాళ్ళు అవుతారు. ఈ కాలంలో మీ మనసును గ్రహబలాన్ని ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మీకు ఎంతైనా అవసరం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో కనీసం కొద్దిసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి. ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు అపారమైన మానసిక బలం లభిస్తుంది. అలాగే మీ రాశ్యాధిపతి అనే సూర్యుడి అనుగ్రహం కోసం నిత్యం ఆదిత్య హృదయం పఠించడం లేదంటే సూర్య నమస్కారం చేయడం మీ పనుల్లో వచ్చే సమస్త ఆటంకాలను తొలగిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విషయాలను ఒక్కసారి ప్రశాంతంగా గుర్తు చేసుకుని ఆ రోజు మీకు ఏది బాధ కలిగించిందో ఆ విషయాలను అక్కడే వదిలేయండి. ఎందుకంటే గడిచిపోయిన చేదు జ్ఞాపకాలను మోసుకుంటూ ముందుకు వెళ్ళలేమండి. ఈ ఆగస్టు 17 తర్వాత నుంచి మీ జీవితంలో రాబోయే మహా మార్పుతో మీరు మొదటిసారిగా మీ గురించి, మీ భవిష్యత్తు గురించి పూర్తిగా ఆలోచించడం మొదలు పెట్టబోతున్నారు. ఈ రాతను, మీ విధిని మీ చేతులతో మీరే పూర్తిగా మార్చుకోబోతున్నారు. సాక్షాత్తు మహాదేవుడు మరియు వెంకటేశ్వర స్వామి వారి అపారమైన దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమః శివాయ.